అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. గత 45 సెషన్స్ నుంచి ఎపిసోడ్ నుంచి ఒక్క విషయం మీద మనం చెప్పుకుంటున్నాం. ఏంటంటే పత్రి గారు ఎన్నో విషయాలు చెప్పారు జ్ఞానం మీద. ఆయన ఇచ్చిన జ్ఞాన సందేశాల మీద లోంచి ఒక పాయింట్ తీసుకుని దాని మీదే చెప్పుకొస్తున్నాం. ఏమిటి ఆ జ్ఞాన సందేశం అంటే ఏంటి అంటే, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు, ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు అన్నదాన్ని చెప్పుకుంటూ, మరి ఎందుకు తీసుకువెళ్ళడు పుణ్యక్షేత్రాలు, అక్కడ గుళ్ళకి ఎందుకు వెళ్ళడు, ఆ విగ్రహాలు ఎందుకు దర్శించడు, ఆ పూజలు ఎందుకు చెయ్యడు, ఇవన్నీ ఆత్మజ్ఞానం ఎందుకు చెయ్యడు అన్నదే దాని అర్థం. అలా చేయకుండా ఆ ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. ఎందుకు శరీరంలోకి వెళ్తాడు అన్న దాని మీద మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు తీసుకువెళ్ళడు అంటే, ఆ పుణ్యక్షేత్రాల్లో ఉండేది ఆ గుళ్ళు ఉంటాయి, గుళ్ళల్లో విగ్రహాలు ఉంటాయి. మరి సాధారణంగా వెళ్ళేది పుణ్యక్షేత్రాలకు వెళ్తే పుణ్యం వస్తుందనే, అందుకే పుణ్యక్షేత్రాలు అన్నారు. కానీ నిజంగా అక్కడ ఎందుకు పుణ్యం వస్తుంది అంటే, అక్కడ దైవాన్ని దర్శించుకుంటారు, ఆ దైవాన్ని దర్శించుకోవడం వల్ల పుణ్యం వస్తుందని భావం. కానీ నిజంగా చూస్తే వీళ్ళు దర్శించేది విగ్రహాన్నే కానీ దైవాన్ని కాదు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లా. ఆ విగ్రహమే దైవం అనుకుంటూ, ఆ విగ్రహాన్ని దర్శించుకుంటేనే దేవుణ్ణి దర్శించుకున్నాము అనే భావంతో వెళ్తూ పుణ్యం వచ్చిందని కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఆత్మజ్ఞానికి మాత్రం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? విగ్రహము దైవం కాదు. మరి దైవం ఎవరు అంటే ఆత్మ అన్న విషయం అర్థం చేసుకుంటాడు. అంచేత దైవం ఆత్మ కాబట్టి ఆత్మను దర్శించాలి అంటే ఆత్మ అందరిలోనూ ఉంది. అందరిలో ఉన్నా అందరిలోకి వీడు వెళ్ళలేడు. అంచేత ఏంటంటే తనలో కూడా ఉంది కాబట్టి ఆ ఆత్మను దర్శించడానికి తన శరీరంలోనికి వెళ్తాడు. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తాడు. అది పత్రి గారు చెప్పినటువంటి సందేశం. అంచేత మరి ఆత్మజ్ఞాని ఇంత లోతుగా ఆలోచించాడు, తెలుసుకున్నాడు. అంచేత మీరు ఇక్కడ కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక చూడండి, ఒక విష్ణుమూర్తో లేకపోతే ఒక శివుడో ఎవరో ఒకరు బొమ్మ పెట్టి పూజిస్తూ ఉంటారు, లేకపోతే తపస్సులు కూడా చేస్తారు. ఎందుకు అంటే ఆయన ప్రత్యక్షం అవడం కోసం, ఆయన దర్శించడం కోసం, ఆ ప్రత్యక్షం కోసం ఆ పూజలు చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ప్రార్థనలు చేయడం కానీ ఏం చేస్తే ఆయన ప్రత్యక్షం చేసుకోవచ్చు, లేకపోతే తపస్సు. ఇక్కడ కొంచెం ఆలోచించండి, చేస్తున్నారు ఆయన ప్రత్యక్షం కోసం. మరి అక్కడ ఓ విగ్రహం పెట్టారు అంటే ఎదురుగుండా ఉన్నది ఆ విష్ణువో శివుడో అనే కదా ఎదురుగుండా పెట్టారు. మరి ఆ ఎదురుగుండా ఆయన ప్రత్యక్షమయ్యే ఉన్నాడుగా, మళ్ళా ఇంకా ప్రత్యక్షం అవ్వాలని తపస్సు ఇవన్నీ చేయడం ఏంటి? కొంచెం ఆలోచించండి. అదే దేవుడు అయితే ఎదురుగుండానే ఉన్నాడు, ఇంకా ఇవన్నీ ఎందుకు చేస్తారు? అంటే ఒక రకంగా
వాళ్ళకి అర్థమవుతుంది, అంగీకరిస్తున్నారు. అది కాదు, ఆయన వేరే ఉన్నాడు, ఆయన నాకు ప్రత్యక్షం కావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ విగ్రహం దేవుడు కాదని వాళ్ళంతట వాళ్ళే పెట్టిన వాళ్ళు కూడా, విగ్రహాన్ని ఆశ్రయించిన వాళ్ళు కూడా అంగీకరిస్తున్నట్టే లెక్క. మరి అందుకే ఆయన ఇంకా అవ్వాలని చేస్తున్నాడు, అది కాదని అంగీకరిస్తున్నాడు. మరి ఎవరు ఆయన, ఎలా ఉంటాడు, ఏం చేయాలి, ఇవన్నీ తెలీదు. ఆ మార్గమే ఇప్పుడు పత్రి గారు మనకి బోధించారు. అంచేత అవన్నీ పెట్టినా కూడా విగ్రహాలు కాదనే భావం, కానీ అదే దేవుడు అనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉంటాడు. కానీ ఆత్మజ్ఞానికి ఇవన్నీ తెలుసుకుంటాడు. అది కాదు, ఆత్మే దైవము, ఆత్మ అందరిలోనూ ఉంది, తనలో ఉందని తనలోకి వెళ్తూ ఉంటాడు. అంచేత ఇది అర్థం అవడం కోసం ఏమిటి, విగ్రహం దేవుడు కాదు, ఆత్మే దైవము, విగ్రహాన్ని కాదు ఆశ్రయించవలసింది, ఆత్మను ఆశ్రయించాలి అని చెప్పడం కోసమే మనము దైవం యొక్క లక్షణాలు, ఆయన యొక్క విశిష్టతలు, ఆయన గొప్పతనం, ఆయన గురించి ఎన్నో పాయింట్లు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా మనం 55 పాయింట్లు చెప్పుకున్నాం, మరికొన్ని పాయింట్లు చెప్పుకున్నాం. చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు, అదే కదా విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం అంతా కూడా 1000 రకాలుగా వర్ణించారు. లలిత సహస్రనామం ఆ భగవంతుని యొక్క గొప్పతనాన్ని 1000 రకాలుగా వర్ణించారు. 1000 ఏంటి, 1,00,000 రకాలు, ఎన్నో రకాలు. గట్టిగా మాట్లాడితే వర్ణించలేరు, చెప్పలేరు అని కూడా చెప్పచ్చు. ఇంద్రియాతీతుడు అనుకున్నాం. ఇంద్రియాతీతుడు అంటే మానవ ఇంద్రియాలకు సాధ్యం కాదు. కంటితో చూడలేడు, చెవులతో వినలేడు, నోటితో చెప్పలేడు, అంతటి గొప్పవాడు అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకుంటాం మనం, చెప్పుకునేవి ఎంత అల్పం, అంతటి గొప్పవాడు. అందుకే అన్నాం ఆయన తురియాతీతుడు అన్నాం. పరాత్పరుడు అన్నాం, పరం కంటే పరంగా ఉన్నవాడని చెప్పి చెప్పుకున్నాం. పరమే తెలియదు, దానికి పరం, పరంలో ఉన్న వాళ్ళకి కూడా అర్థం కాని అంతటి గొప్పవాడని చెప్పుకున్నాం. ఆయన గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నా లెక్క అవుతే 56వ పాయింట్. ఆయన విశ్వరూపుడు. అంటే విశ్వమంతా ఆయన రూపమే. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విశ్వమంతా ఆయన రూపమే. విశ్వం అంటే కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. కంటికి కనిపించే లోకాలు ఉన్నాయి, కంటికి కనిపించని లోకాలు ఉన్నాయి. కంటికి కనిపించే లోకాలే ఎన్నో ఉన్నాయి, ఆఖరికి కొన్ని లక్షల లోకాలు ఉంటే అందులో భూమి ఒకటి. ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు, 84 లక్షల రకాల జీవరాశులు, చరాలు అచరాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. అన్నీ ఆయన రూపమే, అంతా ఆయన రూపమే. దేన్ని చూసినా ఆయన చూసినట్టే. ఇక్కడ ఇలా మాట్లాడితే కొంతమంది ఏమంటారంటే, మరి అలాంటప్పుడు విగ్రహాన్ని చూసినా ఆయన చూసినట్టే కదా అండి, అలా అంటారేంటి అంటారు. రైటే, కాదని ఎవడన్నాడు?
నువ్వు విగ్రహం దాకా వెళ్ళాలా? అక్కడ దాకా ఎందుకు వెళ్తావు? అలాంటప్పుడు ఇది నీకు అర్థమవుతే అంచేత ఏంటంటే ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం అవ్వాలంటే అంత తేలికేం కాదు. గురువులు చెప్తారు అన్ని నామాలు ఆయనవే, నువ్వు ఏ నామంతో పిలిచినా ఆయన పిలిచినట్టే అంటారు. చేత నీకు నచ్చిన నామంతో పిలుచుకో అంటారు. రైటే, ఆయన అలా చెప్పారు కాబట్టి అన్ని ఆయనవి కాబట్టి నేను ఈ నామం, నాకు ఈ నామం ఇష్టమైంది, నాకు కృష్ణుడు ఇష్టమైంది, నాకు శివుడి బాబా ఇష్టమైంది, అయితే నాకు శివుడు ఇష్టమైంది, ఇలాగ నేను దీంతో పిలుచుకుంటున్నాను అంటారు. సరే, అక్కడ ఒప్పుకుంటున్నావు కదా అన్నీ ఆయనవి కాబట్టి, అన్నీ నువ్వు పిలవలేవు కాబట్టి ఏదో ఒకటి పిలుస్తున్నావు. మిగతా నామాల్ని ఎందుకు ద్వేషిస్తున్నావు? ఆ చెప్పేవారే ఆ రాముడు విష్ణువు దీన్ని ప్రేమిస్తారు. మళ్ళా జీసస్ మహమ్మదు ఈ పేర్లు చెప్తే మళ్ళా ద్వేషిస్తారు. చెప్పేవాళ్ళే అన్నీ ఆయనే అని చెప్పినప్పుడు ఎందుకు ద్వేషిస్తారు? అన్ని రూపాలు ఆయనవే, నీ ఇష్టమైన రూపాన్ని ఆరాధించుకుంటారు. మరి అన్ని రూపాలు ఆయన అయినప్పుడు నీకు నచ్చిన రూపాన్ని నువ్వు పెట్టుకో, తప్పేం లేదు. కానీ ఇంకో రూపాన్ని నువ్వు ద్వేషించకు. మరి అన్ని రూపాలు ఆయనవైనప్పుడు ఆ రూపాన్ని, నీకు నచ్చిన రూపాన్ని ఆరాధిస్తున్నప్పుడు మరి ఆ జంతువులు ఆయన రూపాలే కదా, పక్షులు ఆయన రూపాలే కదా, జలచరాలు ఆయన రూపాలే కదా, క్రిమి కీటకాలు, వీటన్నిటినీ నువ్వెందుకు వాటిని హింసిస్తున్నావు, చంపుతున్నావు, వాటి మాంసాన్ని భక్షిస్తున్నావు? మరి ఊరికే అంటున్నారంతే, ఆ రకంగా ప్రవర్తించట్ల. ఇది అర్థమైనప్పుడు, అన్నీ ఆయనైనా అర్థమైనప్పుడు నువ్వు అన్నిటి పట్ల అలా ప్రవర్తించాలి కదా. ప్రవర్తించట్లేదు, నీకు నచ్చింది తీసుకుంటున్నావు, మిగతా కాదంటున్నావు, వాటిని హింసిస్తున్నావు. ఏమర్థమైంది నీకు? అంచేత గుర్తుపెట్టుకోండి, ఆయన విశ్వరూపుడు. ఆయన విశ్వరూపుడు. విశ్వమంతా ఆయన రూపమే. విశ్వమంతా ఆయన రూపం అంటే విశ్వంలో ఉన్నవన్నీ కూడా. నిన్న ఏం చెప్పుకున్నామంటే ఎన్నో విశ్వాలు ఉన్నాయి. ఎన్ని విశ్వాలు ఉన్నా అన్ని విశ్వాలు ఆయన రూపమే, అంతా ఆయన నుంచి ఏర్పడినవే. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే 57వ పాయింట్, విశ్వాత్మ అంటే విశ్వాత్మ అని కూడా అంటారు, విశ్వరూపుడు అంటారు, విశ్వాత్మ అంటారు భగవంతుడు. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మ. భగవంతుడు అంటే ఆత్మ అన్నాం. ఈ ఆత్మ ఈ మానవుల్లోనే ఉందా? సర్వజీవుల్లోనూ ఉంది. సర్వజీవుల్లోనే ఉందా? అంతా ఆయనే, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మే అది. శరీరంలో ఉంది అంటే సరిలేదో ఒక ప్రదేశంలో ఉంది అనుకుంటారు. శరీరం అంతా ఆ ఆత్మశక్తే. ఏ కణంలో ఆ దైవశక్తి ఉండదో ఆ కణం డ్యామేజ్ అయిపోతుంది. మీరు చూడండి, క్యాన్సర్ వ్యాధి వచ్చింది అంటారు, ఎయిడ్స్ వ్యాధి వచ్చింది అంటారు. ఆ ప్రదేశం అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అయిపోతుంది? ఆ కణాలన్నీ పోతాయి.
అప్పుడు ఆ డ్యామేజ్ అయిన ప్రదేశాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే తీసేస్తారు. మందులు ఇచ్చి మార్చడం కానీ, కరెంటు పెట్టి రేడియేషన్ కానీ, లేకపోతే ఆపరేషన్ చేసి తీసేయడం కానీ ఏదో చేస్తారు. లేకపోతే అది ఇంకా వ్యాపించేస్తుందండి. అవి ఎందుకు ఉండిపోయినాయి అంటే మిగతా పార్ట్లన్నీ బాగున్నాయి, ఎందుకు లేదు అంటే వాటిలో ఆ భగవంతుని యొక్క చైతన్య శక్తి నిష్క్రమించింది, పోయింది. ఆ శక్తి పోవడం వల్ల అవి అలా అయ్యి ఆ యొక్క కణాల్లోకి ఆయన శక్తి లోపించడం వల్ల ఆ కణాల్లోకి ఆ బ్యాక్టీరియా వైరస్లు, దాన్ని డ్యామేజ్ చేసే వైరస్లు దాంట్లో ప్రవేశించగలుగుతాయి. ఆయన శక్తి ఉన్నంత కాలము ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ దాంట్లో ప్రవేశించలేదు. అంచేత శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆ శక్తి లోపిస్తే అన్నిటికీ లోపే. అందుకే మీరు చూడండి, శరీరంలోంచి ఆత్మ తప్పుకుంటే మొత్తం శరీరం అంతా కుళ్ళిపోతుంది, పురుగులు పడుతుంది, ఆ బ్యాడ్ గ్యాస్ తయారవుతుంది, కడుపు ఉబ్బిపోతుంది, ఎక్కువ కాలం ఉండలేదు, తీసుకెళ్ళి కాల్చడమో కప్పెట్టడమో చేస్తారు. మరి అప్పటిదాకా ఏం అవ్వలేదు. ఆత్మ తప్పుకున్న 5-10 నిమిషాల్లోనే ఇంత డ్యామేజ్ ఎందుకు జరిగింది అంటే ఆ శరీరంలో అప్పటిదాకా ఉన్న ఆత్మశక్తి నిష్క్రమించడమే. వాడినే చనిపోయాడు అంటారు. చనిపోవడం అంటే ఏముంది? అందులో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది, ఆ దైవ శక్తి నిష్క్రమించింది, ఆ దైవం వెళ్ళిపోయాడు. మరి ఈ శరీరంలో ఆ శక్తి కొన్ని కణాల్లోనే ఎందుకు తప్పుకుంటుంది అంటే మనము ఆ దైవాన్ని, ఆత్మను నిర్లక్ష్యం చేయడం వల్ల. మనం ఎంతసేపు ఏం చేస్తున్నామంటే విగ్రహం దైవం అనుకుంటూ విగ్రహాన్ని ఆశ్రయిస్తున్నాం, కానీ ఆత్మను పట్టించుకోవట్లేదు. ఆత్మ దైవం అన్న సంగతి తెలియదు, ఆత్మ ఉందన్న సంగతి తెలియదు, ఆత్మ వల్లే ఈ శరీరం ఇలా ఉంది, ఈ పనులన్నీ చేసుకోగలుగుతున్నామన్న సంగతి మనకు తెలియదు. అంచేత చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ శరీరాన్ని. చేయవలసిన పనులు చేయట్లా. సృష్టికి విరుద్ధమైన ఆహారాలు అందులో వేస్తున్నాం. మాంసాహారం వేస్తున్నాం, కోడిగుడ్లు వేస్తున్నాం, అలాగే నిలవ ఉన్న పదార్థాలు వేస్తున్నాం, సృష్టికి అనుగుణమైన నీరు బదులు సారా వేస్తున్నాం. నీరెయ్యం, సారా పోస్తాం. విరుద్ధమైనవన్నీ సృష్టికి. ఆ సిగరెట్లు కాలుస్తాం. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ లోపల ఉన్న ఆత్మశక్తి రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఆ క్షీణించేటప్పుడు కొన్ని భాగాల్లోంచి ఆ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఏ భాగంలో తక్కువ అవుతుందో ఆ భాగాన్ని ఆ బ్యాక్టీరియాలు, వైరస్లు అటాక్ చేసి దాన్ని డ్యామేజ్ చేస్తాయి. అలా డ్యామేజ్ అయినప్పుడు కుళ్ళిపోతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి ఒక పేరు పెట్టి జబ్బు వచ్చింది అంటారు. ఇంతకీ ఏమైంది? అందులో ఉండేటువంటి ఆత్మశక్తి లోపించింది. దేనికి లోపించింది? వీళ్ళు ఆత్మను నిర్లక్ష్యం చేయడం వల్ల. అది కానీ ఎవరైతే ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటారో, ఆ ప్రకృతి సహజ 75% నీరు ఉంటుంది, ఆ నీటిని ఎక్కువ తీసుకుంటూ ఉంటారో ఆ శక్తి ఏమీ తగ్గదు. దానికి తోడు ఎవరైతే ఈ శ్వాసమే ధ్యాస ఉంచి ఆత్మను ఆశ్రయిస్తారో ఆ భగవంతుణ్ణి,
వాళ్ళు అపారమైన శక్తి సంపాదిస్తారు. వాటిలో ఆత్మశక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆత్మశక్తి వ్యాధి నిరోధక శక్తి అండి. వ్యాధి నిరోధక శక్తి అంటే ఏదో ఏదో అనుకుంటారు. వ్యాధుల్ని నిరోధించే శక్తి. ఆ శక్తి ఎవరికి ఉంది అంటే ఒక్క ఆత్మకే ఉంది. ఆ శక్తిని పెంచుకునే మార్గమే సృష్టి విరుద్ధమైన ఆహారాలు తీసుకోకుండా ఉండడం, సృష్టికి అనుగుణమైన ఆహారాలు తీసుకోవడం. అయ్యే చెప్తారు పత్రిక. అంచేత ఎవరైతే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే చేయవలసింది ఇదే, అంతకన్నా ఇంకేముంది. అంచేత ఏంటంటే ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి, అలా విశ్వమంతా వ్యాపించి ఉంది అంటే అందరి శరీరాల్లోనూ ఉంది, అన్నిట్లోనూ ఉంది ఆ భగవశక్తి. ఇది తెలుసుకోవాలి మనం. విగ్రహం అన్నది ఒక చోటే ఉంటుంది, కానీ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. ఆత్మ అన్ని చోట్ల ఉంటుంది. అందుకే విశ్వాత్మ అని చెప్పన్నారు. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆత్మే కాబట్టి ఆయన్ని విశ్వాత్మ అని చెప్పడానికి పిలవడానికి కారణం. విశ్వాత్మ అంతేకాని అది ఆత్మే అంతటా ఉండగలదు. విగ్రహం లేదు, ఆ లక్షణం విగ్రహానికి లేదు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే 58వ పాయింట్, మూలాత్మ అంటే అన్ని ఆత్మలకు మూలమైన ఆత్మ అని అర్థం. అన్ని ఆత్మలకు మూలమైన ఆత్మ. అన్ని ఆత్మలు అంటే అందరూ ఆత్మలే, అన్ని ఆత్మలే. 84 లక్షల రకాల జీవరాశులు అన్నీ ఆత్మలే. మానవులంతా ఆత్మలే, దేవతలంతా ఆత్మలే, దేవుళ్ళంతా ఆత్మలే. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆత్మలు? ఎక్కడో దీనికి ఒక మూలం అంటూ ఉంది కదా. ఆ మూలమే ఆ భగవంతుడు, ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ, ఆ విశ్వరూపుడు, ఆ విశ్వాత్మ. ఇంకెన్ని పేర్లు పిలుచుకో. ఆయనలోంచి విడిపడినటువంటి అంశలే ఇవన్నీ కూడా. ఈ అంశాలు ఏం చేసినాయి అంటే పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకుని భూమి మీద పూర్ణాత్మలయ్యి ఆ మూలాత్మ శక్తులు వీరు కూడా సంపాదించుకోగలిగారు. మూలాత్మ చేసిన పనులన్నీ వీడు చేయగలిగారు. అందుకే వీళ్ళని కూడా సహసృష్టికర్తలు అని చెప్పన్నారు. అంటే పూర్ణాత్మలకు కూడా మూలం ఎవరు అంటే ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ. అందుకే 60వ పాయింట్ ఏమిటంటే పరమాత్మ అంటే అందరికంటే గొప్పవాడు. ఈ ఆత్మలన్నిటికంటే గొప్ప ఆత్మ. అందుకే ఆయన్ని పరమాత్మ అన్నారు. ఆయన నుంచే ఇవన్నీ వచ్చింది. అలాగే 61వ పాయింట్ ఇంకా ఏమంటారంటే ఆయన్ని పరబ్రహ్మ అంటారు. పరబ్రహ్మ అంటే అందరికీ తండ్రి అయినవాడు. అందరికీ తండ్రి అయినవాడు. మీ నుంచి ఎవరైనా ఉద్భవిస్తే మిమ్మల్ని తండ్రి అంటారు. అలాగే భగవంతుని నుంచి అందరూ ఉద్భవించారు, అన్నీ ఉద్భవించాయి కాబట్టి అందరికీ ఆయనే తండ్రి, ఆయనే పరబ్రహ్మ.
అంతటి గొప్పవాడు. బ్రహ్మ అంటే గొప్పవాడు, పరబ్రహ్మ అంటే గొప్పవాడు, అందరికీ తండ్రి అయినవాడు, గొప్పవాడు అని అర్థం. ఇవన్నీ భగవంతుని లక్షణాలు. అది అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆయన ఇంకా ఏమని పిలుస్తారంటే సృష్టికర్త అని పిలుస్తారు. సృష్టికర్త అంటే సకల చరాచర సృష్టిని సృష్టించినవాడు, సకల చరాచర సృష్టిని సృష్టించినవాడు అని అర్థం. ఊరికే మనం సృష్టికర్త సృష్టికర్త అనుకో, అసమషి కాదు. ఈ సృష్టి ఎంత విచిత్రం అంటే, దీని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది, అంతులేని ఆశ్చర్యం వేస్తుంది ఆలోచించే కొద్ది. ఏంటి ఇంత గొప్ప సృష్టిని ఎవరు చేశారు, ఎవడైనా అని చెప్పి ఆశ్చర్యపోతాం అనమాట. ఇంత మేధావులు అనుకునే మానవులు కూడా ఎప్పటికీ అలా ఇంటి సృష్టి చేయలేరు. ఇక్కడ ఎంత మేధస్సు ఉందనుకున్నా కూడా ఆ సృష్టి చేయలేరు. నేను ఆశ్చర్యం ఆశ్చర్యం అనే పుస్తకం రాశాను, కంపల్సరిగా చదవండి. ఇప్పుడు మనకి భగవంతుని యొక్క గొప్పతనం తెలుస్తుంది, ఆ పరమాత్మ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇంతటి గొప్ప సృష్టి చేయగలిగిన వాడు ఎంత గొప్పవాడు. ఆ పుస్తకం కంపల్సరిగా చదవాలి. అందులో నేను కొంతవరకే ఇచ్చాను, మనం ఆలోచించుకుంటే ఇంకా ఎన్నో తెలుస్తాయి. అసలు ఏమిటి అది సృష్టి? కనిపించే లోకాలేంటి, కనిపించని లోకాలేంటి, కొన్ని కనపడకపోవడం ఏంటి, కొన్ని కనిపించడం ఏంటి, అంతెందుకు? మీరు చూడండి, ఈ సృష్టిలో మీరు కనుక గమనిస్తే చాలా విచిత్రాతి విచిత్రంగా ఉంటాయి. ఈ సముద్రంలో మనకు ఎంతో నీరు కనిపిస్తుంది. మనకు వర్షాలు పడుతుంటే ఎలా పడతాయి అనుకుంటాం, ఆకాశం నుంచి పడతాయి అనుకుంటాం. ఆకాశంలో నుంచి పడడం కాదు, సముద్రంలోని నీరు ఆ ఎండ వేడికి, సూర్యరశ్మికి ఆవిరై మేఘాల రూపంలో ఫార్మ్ అయి మళ్ళా కొన్ని గాలులు తగలడం వల్ల భూమి మీద వర్షిస్తాయి. అవి ఈ వృక్షాలకి, జంతువులకి, మానవులకి అందరికీ ఆ నీరు ఉపయోగించుకుంటూ ఉంటారు. మళ్ళా ఈ నీరు అంతా ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా ఏదో రూపంలో, కాలువల రూపంలో, నదుల రూపంలో మళ్ళా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. వీళ్ళు ఉపయోగించుకోక చివరికంతా సముద్రం కలుస్తుంది. ఎంత నీరు నదుల రూపంలో వచ్చి సముద్రంలో కలుస్తుందా, సముద్రం యొక్క మట్టం అలాగే ఉంటుంది. ఇది చాలా విచిత్రం. సముద్రం గట్టు దాటి ఎదరకి రాదు, ఎన్ని నదులు అందులో కలిసిన. ఒక నది గట్టు తెగి ఊళ్ళలో ప్రవహిస్తే ఊళ్ళన్నీ మునిగిపోతాయి, కానీ సముద్రంలోకి ఎంత వెళ్ళినా అంగుళం కూడా పెరగదు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇంత చేస్తే ఆ నీరే రొటేషన్ అవుతుంది. సముద్రం నీరు ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడదు, కానీ వర్షం ద్వారా పడిన నీరు అందరికీ ఉపయోగపడుతుంది. ఈ నీరే సముద్రంలోకి వెళ్తుంది, మళ్ళా అదే ఆవిరై చూసారా, ఆ ఉప్పు అలా ఉండిపోతుంది. ఉప్పుతో సహా ఆవిరయ్యి వర్షం పడితే ఎందుకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. ఆ సముద్రంలోని ఉప్పు అలాగే ఉండిపోతుంది, ఈ నీరు మటుకు ఆవిరైపోతుంది.
అది అందరికీ పడడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఆశ్చర్యకరమే. ఆ సర్క్యులేషన్ ఎక్కడి నుంచో రాదు. ఈ వర్షం అన్నది ఆకాశంలోంచో ఎక్కడి నుంచో రాదు. అక్కడ ఉన్నదే, ఆ భూమి మీద ఉన్నదే అలా రొటేషన్ అవుతుంది. అలాగే మీరు చూడండి, మానవులు బతకాలి అంటే ఆక్సిజన్ కావాలి. అలాగే వృక్షాలు ఎదగాలన్నా బతకాలన్నా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. విచిత్రం ఏంటంటే మానవుడు ఆక్సిజన్ తీసుకుంటాడు, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాడు. మరి నిజంగా మొత్తం కార్బన్ డైఆక్సైడ్ అయితే మానవుడు చచ్చిపోతాడు, ఆక్సిజన్ ఉండదు. కానీ చుట్టూ ఉన్న వృక్షాలన్నీ ఏం చేస్తాయంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని అవి ఆక్సిజన్ వదులుతాయి. అవి మళ్ళీ ఈ జీవరాశులు ఉపయోగించుకుంటాయి. జీవరాశులు వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళా వృక్షజాతి ఉపయోగించి ఎంత సర్క్యులేషన్ ఒక్కసారి చూడండి. ఏమి లేదు, ఇదే అటు వెళ్తుంది, అందులోంచి మళ్ళీ ఇలా వస్తుంది. ఈ రకంగా ఇది వీళ్ళకి ఉపయోగపడుతుంది. అది ఈ ఏర్పాటు ఎవరు చేశారు? ఆ సృష్టికర్త చేశాడు. ఎంత అద్భుతమైన సృష్టి, ఆశ్చర్యం కలిపే సృష్టి. అలాగే ఏ జీవరాశిని మీరు చూడండి, పుడుతుంది, పెరుగుతుంది, మార్పు చెందుతుంది, క్షీణిస్తుంది, క్షయిస్తుంది. పుట్టింది అలాగే ఉండిపోదు, పెరిగింది పెరిగినట్లు ఉండదు, చివరికి అదృశ్యమైపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు. పిల్లలు అలా పెరుగుతూ ఉంటారు, ఒక స్థాయి వచ్చేసరికి ఆగిపోతారు. ఎందుకు ఆగిపోతారో కూడా తెలియదు. అది ఏర్పాటు, అది ఆశ్చర్యం కలిపే ఏర్పాటు. అలాగే ఒక మానవ శరీరం, మన శరీరమే మనం తీసుకోవచ్చు. ఈ కాస్త బాడీలో మీరు ఓపెన్ చేసి చూస్తే ఎన్ని పార్ట్లు ఉన్నాయో చూడండి. ఒక్కొక్క పార్ట్ ఒక్కో పని చేస్తుంది. అన్ని పార్టుల్ని పొందికగా కుదించి ఈ దేహంలో అమర్చడం. దానికి ఎముకలతో ప్రొటెక్షన్, దానిపైన చర్మంతో కవరింగ్. ఏది లేకపోతే మళ్ళా అంతాలు అవుతున్నాయి. అన్నీ పెరుగుతూ ఉంటాయి, అలా చేయిస్తూ ఉంటాయి. ఎంత ఆశ్చర్యం అనేది. ఆహారం తీసుకోవడం ఏంటి, అది అరిగిపోయి శక్తిగా మారడం ఏంటి, ఆ శక్తి మళ్ళా శరీరానికి ఉపయోగపడడం ఏంటి. అలాగే ఈ పునరుత్పత్తి, మానవుల నుంచి మానవులే పుడుతున్నారు. సృష్టి ఇలా కొనసాగడానికి కోట్ల సంవత్సరాలను కొనసాగే ఏర్పాటు కూడా చేశాడు ఆయన. లేకపోతే ఇలా అంతరించిపోతే కొన్నాళ్ళు ఖాళీ అయిపోతుంది భూమి. కానీ ఖాళీ అవ్వదు. వెళ్ళేవాడు వెళ్తూ ఉంటే వచ్చేవాడు వస్తున్నాడు, మళ్ళా ఉద్భవిస్తున్నాడు. ఏ జంతువులోంచి ఆ జంతువు. అన్నీ కూడా శుక్ల శోణితాలు అంటారు. స్త్రీ కణము, పురుష కణం, రెండిటి కలయిక వల్ల, ఆ సంభోగం వల్ల ఆ కణం ఏర్పడి అది మెల్లిమెల్లిగా విభజన జరిగి మళ్ళా ఈ యొక్క భాగాలు ఏర్పడి పెద్దదై అన్ని భాగాలు పూర్తిగా తయారైన తర్వాత మళ్ళా ఆ దైవశక్తి ఆత్మ అందులో ప్రవేశించి జన్మ తీసుకోవడం, మళ్ళా అది మనుగడ సాగించడం. ఎంత ఆశ్చర్యం చెప్పండి. ఇంత మేధస్సు ఉన్న మానవుడు. రోబోట్స్ అని మానవుడికి దీటుగా అదే రకంగా తీస్తాడు, బొమ్మ చేస్తున్నాడు. ఏమీ తేడా ఉండదు. షిర్డీ బాబా బొమ్మలు తయారు చేస్తారు, నిజంగా ఆయన కూర్చున్నాడా అన్నట్టుగా ఉంటుంది. కానీ కదలిక ఉండదు, మార్పు ఉండదు, ఏమీ ఉండదు. అంత మటుకే చేయగలిగాడు.
ఆ సృష్టికర్త చేసిన ఈ మార్పులు మానవుడు చేయలేకపోయాడు. చనిపోయిన మానవుని ఎవడో బతికించగలిగాడు. ఇలా ఎన్ని ఆలోచిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇటువంటి సృష్టిని సృష్టి చేసిన వాడు భగవంతుడు. కానీ విగ్రహము దేన్ని సృష్టించలేదు. ఆ విగ్రహాన్నే ఈ మానవుడు సృష్టించాడు. కొండలోంచి ఒక రాయిని తెచ్చి అందులో చెక్కులై చెక్కేసి అందంగా మలిచాడు ఒక ఆకారంగా. జత విగ్రహం దేవుడు కాదు. విగ్రహాన్ని సృష్టించింది మానవుడు అయితే, ఈ మానవుణ్ణి సృష్టించింది ఆ భగవంతుడు. అంచేత మానవుడు తాను సృష్టించిన విగ్రహాన్ని పట్టుకోవడం కాదు, తనను సృష్టించిన ఆ భగవంతుడిని పట్టుకోవాలి. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అప్పుడు వీడు కూడా ఆ భగవంతుడి స్థాయికి ఎదుగుతాడు, భగవంతుడిలా తయారవుతాడు. అలా అయిన వాళ్ళే మనం దేవుళ్ళు అని పిలుస్తున్నాం. అది మనం కూడా అలా అవ్వాలి అంటే ఆయన్నే పట్టుకోవాలి. ఆయన పట్టుకునే మార్గమే పత్రి గారు మనకి ఇప్పుడు చెప్పడం జరిగింది. అదే శ్వాస మీద ధ్యాస. మాట మీద ధ్యాస కాదు, శ్వాస మీద ధ్యాస. దానివల్లే మానవుడు మాధవుడు అవుతాడు. మాట మీద ధ్యాస పెడితే మానవుడు మానవుడే, మార్పులు ఉండవు. మార్పులు రావాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అది చేత ఇలా మనం కనుక చెప్పుకుంటే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది. యోగులు ధ్యానం చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు అంటే వాళ్ళ ధ్యాన స్థితిలో ఎన్నో విషయాలు చూస్తూ ఉంటారట. వాళ్ళ థర్డ్ ఐతో అలా వాళ్ళ సూక్ష్మ శరీరంతో ఎన్నో లోకాలు తిరిగి వస్తారు. ఇవన్నీ చేస్తూ చాలా ఆశ్చర్యపోతారట. ఆశ్చర్యపోయి వాళ్ళ శిష్యులకి అది చెప్తూ ఉంటే వాళ్ళు వినేవాళ్ళు ఆశ్చర్యపోతారట. కొంతమంది ఇవి చెప్తూ ఉంటే నమ్మరు కూడానంట. అది భగవద్గీతలో ఇచ్చినటువంటి అంత ఆశ్చర్యం గొలిపేటువంటి గొప్ప సృష్టి అన్నమాట. అటువంటి సృష్టి చేయగలిగిన వాడు సృష్టికర్త. అంచేతే భగవంతుని గురించి ఎవ్వరూ వర్ణించలేరు, చెప్పలేరు, తెలుసుకోలేరు. కారణం ఏంటంటే ఆయన అన్నిటికీ అతీతుడు. అంతటి గొప్పవాడు భగవంతుడు. మరి కొంచెం ఆలోచించండి. ఇప్పటికైనా సరే ఇన్ని టాపిక్స్ని చెప్పుకుంటున్నాం. ఈ లక్షణాలు 45, 46 టాపిక్స్ నుంచి చెప్పుకుంటున్నాం. ఈ లక్షణాలు విగ్రహంలో ఉన్నాయా అని చూస్తే ఒక్కటి కూడా కనిపించదు. కానీ ఆత్మలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి మీరు కనుక చూస్తే. అందుచేత అర్థం చేసుకోండి, విగ్రహం భగవంతుడు కాదు, ఆత్మే భగవంతుడు. విగ్రహం సత్యం కాదు, ఆత్మే సత్యం అని చెప్పి తెలుసుకోవాలి. అంచేత పత్రి గారు ఏం చెప్తారంటే విగ్రహ ఆరాధన కాదు, సత్యారాధన చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎంత ఆలోచించాలి దీని గురించి. అంచేత మరి బాగా అర్థం చేసుకుని ఎప్పటి నుంచైనా సరే మనం జీవితంలో ఇవన్నీ కూడా మార్పులు తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమిటి అంటే మీరు గమనించండి, ఇన్ని చెప్పినా కూడా ఇంకా అర్థం కాలేదు అంటే, ఇంకా ఏదో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అంటే, ఇంకా ఏయో ప్రశ్నలు అడుగుతున్నారు అంటే వాళ్ళని ఏమనుకోవాలి? చాలా ఎన్ని చెప్పాను చెప్పండి. ఇంకా ఎన్ని అడుగుతుంటే మరి శంకరాచార్యుల వారు కదండి,
ఆయన ఈ పీఠాలు ఎందుకు పెట్టారండి, లేకపోతే ఇవన్నీ ఎందుకు స్థాపించారండి, ఇలాగ ప్రశ్నలు అడుగుతారు. శంకరాచార్యులు చెప్పిన ఈ అడగరు, అవి అడుగుతూ ఉంటారు. లేకపోతే గుళ్ళు ఎందుకు కట్టారండి, మరి అలా అవుతాయి, ఈ విగ్రహాలు పెద్దవాళ్ళే కదండి తయారు చేసింది, వాళ్ళు ఎందుకు చేశారండి, ఆ రూట్లో ఆలోచిస్తారు కానీ ఇదే ఆలోచించరు. ఇది ఇది అర్థం కాదే. మరి అటువంటి వారిని ఏమనుకోవాలి అంటే మూర్ఖులనే అనుకోవాలి. ఇన్ని చెప్తున్నా కూడా ఇది అర్థం కాకుండా అలా ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళని మూర్ఖులు అని అనుకోవాలి. అటువంటి వారే, లేదా వాళ్ళు ఏమనుకోవాలి, బుద్ధి లేనివారు అని అనుకోవాలి. లేకపోవడం అంటే బుద్ధి ఉండదు, లేకపోవడం కాదు, బుద్ధి చాలా వికసించలేదు, అల్పంగా ఉంది. అటువంటి వారే ఇన్ని చెప్పినా అర్థం చేసుకోలేరు. వాళ్ళకి అర్థం కాదు, ఇన్ని చెప్తున్నాం, ఇది మామూలు విషయం కాదు. ఊరికే పత్రిక గారు చెప్పింది ఒకసారి చెప్పేసి వదిలేస్తే లోపల ఇవన్నీ క్లియర్ అవ్వవు. చేత పత్రిక గారు చెప్పిన విగ్రహారాధన వద్దు అన్నది తెలియాలంటే నేను చెప్పినటువంటి ఈ 45 ఎపిసోడ్లు వినవలసింది ఎవరైనా సరే. ఇవన్నీ కూడా నేనేం చేస్తానంటే ఒక లింక్ కింద తయారు చేస్తాను, మొత్తం అన్ని ఎడిట్ అయిపోయిన తర్వాత ఆ లింక్ మళ్ళీ అందరికీ పెట్టిస్తాను. మీరు ఎత్తుక్కోగల యూట్యూబ్లో ఆ లింక్ నొక్కితే ఎవరైనా సరే విగ్రహారాధన గురించి సందేహాలు ఉన్నవాళ్ళు ఇవన్నీ వరుస పెట్టి పార్ట్లు జాగ్రత్తగా వినండి. ఎంత క్లారిటీ వస్తుందంటే అంత క్లారిటీ, మీ సమస్త సందేహాలు నివృత్తి అయిపోతాయి. అంచేత అంటే ఇందులోకి వచ్చి అలాగే ఉంటే ఉపయోగం ఏంటి, ఎదగాలి కదా, లాభం పొందాలి కదా. అంచేత మరి ఎన్ని చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ విధంగా చెప్పాడు, ఏమని, మూర్ఖుల కొరకే మూర్తి పూజ, అల్పబుద్ధుల కొరకే ప్రతిమా పూజ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మూర్ఖుల కొరకే మూర్తి పూజ, రాసుకోండి కావాలంటే. అల్పబుద్ధుల కొరకే ప్రతిమా పూజ. మూర్తి అంటే విగ్రహాలు, ప్రతిమలు అంటే చిన్న చిన్న బొమ్మలు ఇళ్లలో పెట్టుకుంటాము, ధ్యానం మన పూజా మందిరాల్లో అట్లా పెట్టుకునే ప్రతిమలు. ఊళ్ళలో పెట్టేవన్నీ ఆ మూర్తులై. మూర్ఖుల కొరకే మూర్తి పూజ, అల్పబుద్ధుల కొరకే ప్రతిమా పూజ అని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు. దేనికోసం ఇవన్నీ చేశారు పెద్దలు అడుగుతారు, పెద్దలే కదా చేసింది. చేశారు అంటే అందుకే శంకరాచార్యుల వారు అవి చేయించాడు, ఇవి చేశాడు. వాళ్ళ కొరకు అయ్యి ఈ వివేకవంతులు జ్ఞానుల కోసం ఈ ఆత్మ ఆరాధన చెప్పాడు. దేహమే దేవాలయం, దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అన్నాడు. అద్వైత సిద్ధాంతాన్ని చెప్పాడు. ఓ పక్క అది చెప్పాడు, ఓ పక్క ఇది చెప్పాడు. దేనికి అంటే వాళ్ళ కొరకు అది, వీళ్ళ కొరకు ఇది. ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే మూర్ఖులంటే ఎవరు, మూఢులంటే ఎవరు, అల్పబుద్ధులంటే ఎవరు అన్నది తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటే ఎంత చెప్పినా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నది అర్థమవుతుంది. ఆయన ఊరికే చెప్పాడు మూర్ఖుల కొరకు అని. అసలు మూర్ఖుడు అంటే ఎవడు, మూర్ఖుడు అంటే ఎవడు అంటే గుర్తుపెట్టుకోండి, తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అన్న రకం. ఓ కుందేలు కాళ్ళలో పట్టుకున్నాడు, ఇంక కింద ఏముంటాయి, 3 కాళ్ళు ఉంటాయి. ఏమంటున్నాడంటే వీడికి ఇలా చూపెడుతూ, చూసావా నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు ఉన్నాయంట, పిచ్చాదవా,
నీ చేతిలో ఉన్నది కూడా ఇంకో కాలురా 4 కాలురా అంటే అయ్యో చూడు లెక్కట్టుకో అంటాడు. ఎండేది చెప్పింది ఎండో. అలా వాదించే వాళ్ళని మూర్ఖులు అంటారు. ఇంకా నేను చెప్పిందే కరెక్ట్, నాకు తెలిసిందే కరెక్ట్ అని వాదించితే మూర్ఖులు. అందుచేత అటువంటి వాళ్ళతోటి వాదించద్దు. వాళ్ళని ఇంకా ఎంత చెప్పినా వినకపోతే ఇంకా వాళ్ళని వదిలేసేయి, వాడి స్థితి అదే అని చెప్తారు పెద్దలు. బుద్ధుడు కూడా అదే చెప్తాడు, మూర్ఖులతో వాదించుకోండి. ఎవరు చెప్పినా అదే చెప్తూ ఉంటాడు. మూఢులు అంటే ఎవరు అంటే అందరూ చెప్పేది రైట్ అనేవాడు, అందరూ చేసేది రైట్ అనేవాడు. అటు మళ్ళీ ఈ ప్రశ్న వేస్తాడు, మరి అందరూ ఎందుకు చేస్తున్నారు అంటాడు. సరే నువ్వు చెప్పేది వింటాను, మరి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? తండోపతండాలుగా చేస్తున్నారు, ఇన్ని లక్షల మంది కోట్ల మంది చేస్తున్నారు, మరి వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? అది లెక్క. అందరూ చేస్తున్నారు కాబట్టి అది రైట్ అనేటువంటి లెక్క. అందరూ విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి. అంతేగాని వీడి వివేకాన్ని ఉపయోగించడు, వీడి బుద్ధిని ఉపయోగించడు. ఎవరు ఉపయోగిస్తారు? వివేకవంతులు ఉపయోగిస్తారు, వివేకం కలిగిన వారు ఉపయోగిస్తారు. అల్పబుద్ధులు అంటే బుద్ధి ఇంకా వికసించని వారు. పత్రిక చెప్తూ ఉంటారు, బుద్ధి వికసింప చేసుకోవాలి, బుద్ధిని ఇలా బుద్ధి తయారు చేసుకోవాలని. అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి, చెప్పినా అర్థమవుతాయి. పత్రిక చెప్పేవన్నీ అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు, అన్నీ డౌటే. ఇది వాడు అల్పబుద్ధి, వాడు ఇంకా బుద్ధి వికసించలేదు. నేను అందుకే ముందు బుద్ధి వికసింప చేసుకోండి అని చెప్తూ ఉంటాను. నేను ముందు అది ఇంపార్టెంట్ అంటాను, మిగతా గొడవలన్నీ అనవసరం. ఫస్ట్ నువ్వు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే బుద్ధి వికసింప చేసుకో, బుద్ధి పెంచుకో, అప్పుడే నీకు అన్నీ అర్థమవుతాయి. మన సొసైటీలోనే ఎన్ని సందేహాలు. ఇప్పుడు మనం ఎన్నోసార్లు చెప్తున్నాం, ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి, మనసు లేని స్థితి, మనసు ఖాళీ అయిన స్థితి. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఆ స్థితి రావాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలంట. మన ధ్యాస శ్వాస మీద ఉండాలి. కానీ పాటల మీద ధ్యాస కొంతమంది పెట్టేస్తారు, పెడితే ఏమవుతుంది? మనసు పనిచేస్తూ ఉంటుంది. ఎన్ని క్లాసుల్లో చెప్పాను, ఇది చేయించే మాస్టర్లు కూడా అర్థం కాదు. మళ్ళా ఆళ్లే ప్రశ్న వేస్తారు, పత్రి గారు పెడుతున్నారు కదా అంటారు. ఎందుకు పెడుతున్నారో అలా ఆలోచించట్లేదే, దానికి కారణాలు వేరే. మాస్టర్లకే అర్థం కాకపోతే అక్కడ వినే వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? ఎందుకు అంటే బుద్ధి ఆ స్థాయిలో లేదు. మీరు ఇలా చెప్తున్నారు, వాళ్ళు అలా చెప్తున్నారండి అంటాడు. అంటే వీడు అది కరెక్టా ఇది కరెక్టా అర్థం కావట్లేదు కదా. ఒకడు సంకల్పాలు పెట్టు అంటాడు, మనం ఏమంటాం? నువ్వు సంకల్పాలు పెట్టి ధ్యానం చేస్తే ఏమి ప్రయోజనం లేదు, నువ్వు ఎంతో కొంత నష్టపోతావు నువ్వు తప్ప నీకేమీ ఉపయోగం లేదని మనం చెప్తాం. వీళ్ళకి అర్థం కాదు. ఇలాంటి ఎన్నో సందేహాలు. ఆయన అలా చేస్తుంటే మీరు ఇలా చెప్తూ ఉంటారేంటి అంటారు. ఏది కరెక్టో అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఆ ప్రశ్నలు ఎందుకు వేస్తాడు అంటే బుద్ధి వికసించకపోవడం. బుద్ధి వికసిస్తే వాడే నిర్ణయించుకుంటాడు, వాడు చెప్పింది కరెక్టు, ఇది రాంగ్ అని. మీ బుద్ధి పెరిగితే మీకు అర్థమైపోద్ది అదంతా రాంగ్ అని. అప్పుడు మీరు ఏది సరైనదని. అందుకే ఆ బుద్ధి వికసించిన వాళ్ళు మన ఈ జూమ్ క్లాస్కి వస్తున్నారు, మన 3 రోజుల క్లాస్కి వస్తున్నారు, మన సబ్జెక్టులన్నీ వింటున్నారు.
ఆ బుద్ధి ఇంకా వికసించిన వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటూ, అందులో కూడా వందల కొద్ది మాస్టర్లు ఉన్నారు, ఒకడు చెప్తున్నాడు, ఇంకోటి ఎవడో చెప్తున్నాడంట కర్మ విమోచన ధ్యానం అంట. చాలా విచిత్రం ఇది. ఆ ధ్యానం చేస్తే కర్మలన్నీ పోతాయంట. కృష్ణుడి కంట గొప్పవాడైనట్టాడు. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. జ్ఞానం అనే అగ్నిలోనే నీ కర్మలు దగ్ధమవుతాయని ఆయన చెప్తూ ఉంటే, వీడు కర్మ విమోచన జ్ఞానం అంట. జ్ఞామండి పత్రిక స్పష్టంగా చెప్తున్నారు, క్షమాపణల వల్ల క్షమింపులు అన్నవి ఏమీ లేవు. ఎవడు క్షమించేవాడు ఎవడు లేడు. ఆ సబ్జెక్ట్ కూడా వస్తుంది మనకి. గుడికి వెళ్ళి క్షమించమని ప్రార్థిస్తున్నారు. వాడి పాపాలన్నీ క్షమించబడుతున్నాయా? క్షమించబడితే కష్టాలు ఎందుకు వస్తాయి? క్రిస్టియన్ ప్రార్థనా మందిరాలకు వెళ్ళి ఆ దేవుణ్ణి క్షమించమని, మన పాపాలు క్షమించడం కోసమే ఆయన రక్తం చిందించాడంట. మరి అలాంటప్పుడు వీళ్ళందరికీ కష్టాలు ఎందుకు వస్తాయి? ఇంకా క్షమించేస్తే ఎవడిగాడు చంపేసి క్షమించమంటాడు, ఒక దెబ్బతో శుద్ధి అయిపోతుంది. అంచేత చాలా డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. నా సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇలా చెప్తున్నారు, మనం ఏది కరెక్టో వీళ్ళకి అర్థం కావట్లేదు. అనుకోకుండా ఇలా మన క్లాస్కి వస్తారు. వచ్చినప్పుడు మనం చెప్పేది ఇంకో రకంగా కనిపిస్తుంది. అది కరెక్టా ఇది కరెక్టా, వీళ్ళు చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు. ఆ కష్టం పోతుందేమో అని చెప్పి వాళ్ళ తాపత్రయం. నన్ను ఎంతోమంది ఫోన్ చేసి కూడా అడిగారు, కర్మ విమోచన అంటారు, నా కష్టాలు ఏం పోలేదు, ఇదేంటండి అంటారు. నేను అక్కడికి చెప్తాను, మనం పత్రి గారి నుంచే ఇందులోకి వచ్చాం. ప్రతి ఓడు వాళ్ళని వీళ్ళని అనుసరించి ఇలా అయ్యింది అలా అయింది అన్నం కాదు. పత్రి గారిని అనుసరించండి. ఎక్కడైనా ఏదైనా మీకు సందేహం వచ్చినప్పుడు పత్రి గారు ఈ విషయంలో ఏం చెప్పారు అన్నది పత్రి గారిని రెఫర్ చేసుకో అని చెప్తాను. చాలా మంది అసలు పత్రి గారు పుస్తకాలే కొనరు, మిగతాయి చాలా కొంటారు, వేలు వేలు. ఏం అర్థమవుతుంది? మన దానికి పితామహుడు ఆయన, బ్రహ్మర్షి పితామహ అని ఎందుకు ఇచ్చారు అంటే, ఈ జ్ఞానానికి అంతటికి, దీనంతటి జ్ఞానానికి పితామహుడు ఆయన. ఇప్పుడు ఆయన్ని వదిలేసి ఇంకా తయారవుతున్న వాళ్ళందరినీ పట్టుకుంటే అది పత్రిక పుస్తకాలన్నీ చదవండి అంట. సంకల్పాల గురించి తెలియాలంటే సంకల్ప శక్తి అని పత్రిక రాసిన పుస్తకం ఉంది, అది చదవండి చాలు. ధ్యానం గురించి కావాలంటే ఆనాపానసతి ఉంది, చదవండి. ఇలా అన్ని పుస్తకాలు ఉన్నాయి పత్రిక గారికి. అవే నేను 7 పుస్తకాల్లో పెట్టాను, 750 రూపాయలు. 50 పుస్తకాలు వస్తాయి మీకు పత్రిక గారికి. అవి చదివితే చాలు. చేత నా నెంబర్కి మీరు ఫోన్పే చేసి మెసేజ్ పెడితే పంపిస్తాను నేను. అది అంచేత మరి రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ టాపిక్ వాళ్ళతో అయిపోలేదు. ఆయన లక్షణాల గురించి చెప్పుకున్నాం, కానీ పత్రి గారు చెప్పినటువంటి ఆ పాయింట్ మీద ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఇప్పుడు మన సందేహాలన్నీ పూర్తిగా నివృత్తి అవుతాయి. కానీ మీరు ధ్యానం బాగా చేయండి, తీవ్ర ధ్యాన సాధన చేయండి. 3 రోజులు భీమవరం 3 రోజుల క్లాసు, అటువంటి క్లాసులు అటెండ్ అవ్వండి. సాత్వికమైన శాకారం తీసుకోండి, మీ బుద్ధి బాగా వికసిస్తుంది. కొద్ది నెలల్లోనే మీకు ప్రతిదీ అర్థం చేసుకుంటారు. చెప్పింది కరెక్టు, ఇదే కరెక్ట్ అన్నది నిర్ధారణ అయిపోతుంది. నాకైనట్టే మీకు అవుతుంది. అది అవకాశం ఇచ్చే అందరికీ ధన్యవాదాలు.